హాయ్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ అయితే చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారు? సీరియల్ అయితే బాగుంది కదా. ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు మార్నింగే నేను ఈ వీడియో పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఈరోజు సీరియల్ శృతిది రవిది మ్యారేజ్ యానివర్సరీ అనమాట. ఇంకా అందరూ రెడీ అవుతుంటారు. ఇక శృతి వచ్చేసి రవి కోసం అయితే తన హోటల్కి అయితే వస్తుంది. అదే సమయంలో తన హోటల్లో వర్క్ చేసే అతను ఇలా బిర్యానీ తీసుకుని వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు అదైతే జారి పడుతుంది అనమాట. పడేసరికి రవి ఆ అమ్మాయి ఉండేసి అది ఓనర్ కూతురు ఉండేసి అంటుంది, అలా పడిపోయింది ఏంటి అంటే తొందరగా తీసుకురమ్మన్నారు కస్టమర్, అందుకే పడిపోయింది అంటే. ఒకవేళ అదే కానీ కస్టమర్ మీద పడి ఉంటే మన హోటల్కి ఉన్న రెప్యుటేషనే పోయేది కదా అనేసరికి రవి ఉండి, మనకి హోటల్కి మంచి పేరే ఉందిలే, ఒక్కసారి అలా పడితే ఏం కాదులే, పడినా కూడా ఏం కాదులే అని చెప్పి అంటాడు. ఇంకా అమ్మాయి అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అక్కడ జార్ అయితే పడుతుంది అనమాట. అమ్మాయి పడిన వెంటనే అమ్మాయి లేవలేకపోతున్న సరికి రవి వచ్చేసి ఆ అమ్మాయిని ఇలా ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్దాము అనుకుంటాడు. అదే సమయానికి అక్కడికి శృతి కూడా వస్తుంది. చూసేసి ఇంకేం మాట్లాడదు, ఏం కళ్ళతో చూశాను కదా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అదే సమయంలో అక్కడ ఎవరున్నా సరే అలాగే అపార్థం చేసుకుంటారులే, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మాట్లాడితే పక్షంలో ఆహా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఓనర్ కూతురు ఉండేసి ఎవరున్నా సరే అలాగే అనుకుంటారులే అంటే అతను ఉండి అంటాడు, లేదు మా శృతి అలా కాదు, అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి తనైతే అంటాడు. సరే ముందు తనతో పోయి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పి అంటుంది. తను ఫోన్ చేస్తాడు కానీ శృతి ఫోను స్విచ్ ఆఫ్ అనేసి వస్తుంది. సరే నువ్వు హాస్పిటల్కి పోదాం పదా అంటే, ముందు నువ్వు వెళ్ళంటే లేదులే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అమ్మాయిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకా కట్ చేసి వీళ్ళని చూపిస్తారనమాట, మీనా వాళ్ళని చూపిస్తారు. మీనా గ్రీన్ శారీలో సూపర్ ఉంది అబ్బా. మీనా అయితే అలా నడుచుకుంటూ వస్తుంది, గ్రీన్ అండి గ్రీన్ అన్నట్టు అలా నడుచుకుంటా వచ్చేసరికి బాలు ఉండి అంటాడు, నీకు రోజు రోజుకి వయసు తగ్గిపోతా ఉంది, ఇంకా రేపటి నుంచి పాపా అని పిలవాలేమో అని చెప్పేసి అనేసరికి ఏం కావాలి మీకు, ఈ క్వార్టర్ కావాలా అని చెప్పేసి అయితే మీనా అడుగుతుంది. అరే పొగడడం కూడా తప్పేనా అని చెప్పేసి అయితే అతను అంటాడు. ఇంకా వీళ్ళమ్మ రావాలన్నమాట. వాళ్ళ అమ్మ అయితే రెడీ అవుతుంటుంది. అదే మొన్న రోహిణి రెడీ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తారు. ఎక్కడ అమ్మ అంటే రోహిణి రెడీ చేస్తుందంటే మన పార్లర్ అమ్మ, ఏదైనా ఫంక్షన్ వస్తే ఇంకా మేకప్లు అన్నీ బయటకు తీస్తారు అని చెప్పేసి తను అంటుంది. ఇంకా అంటాడు. తను వచ్చేసి మీనా వచ్చి అంటుంది, మేము రెడీ అయ్యేది మీకోసమే, మీ మంచి పేరు కోసమే, మీకు మంచి పేరు తెప్పించడం కోసమే అని చెప్పి అనేసరికి ఇంకా బాలు కూడా ఉండేసి వాళ్ళ నాన్నతో, నాన్న అమ్మని కొంచెం సేపు మేకప్ ఎక్కువ చేసుకోమను, మీకు మంచి పేరు వస్తుంది నాన్న అని చెప్పేసి అని అంటాడు. అది ఆడవాళ్ళు అంతే లేదా, అలాగే రెడీ అవుతారులే అని చెప్పేసి అంటాడు. ఇంకా రోహిణి కూడా మీనాని బాగా రెడీ చేస్తుంది. ఇంకా రెడీ అయిన తర్వాత, అరే మనోజ్ నేను ఎలా ఉన్నానో చూడనా అనేసరికి, ఏం లేదే బాగానే మామూలుగానే ఉన్నావే అనేసరికి, నీకు కుళ్ళురా, అందంగా రెడీ అయినా నీకు కుళ్ళురా అని చెప్పని అంటుంది. అతను ఉండేసి వాళ్ళ అమ్మ రోహిణి ఉండేసి, అత్తయ్య బాగా రెడీ అయింది, బాగున్నారు ఇప్పుడు అని చెప్పేసి అంటుంది. ఇంకా కిందకు వచ్చేస్తారనమాట. కిందకు వచ్చిన తర్వాత బాలు కూడా అంటాడు, నానా జాగ్రత్త నాన్న, అమ్మన ఏదైనా సినిమా వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోతారేమో జాగ్రత్త అని చెప్పేసి అతను కూడా అండం అయితే జరుగుతుంది. సరేలేరా కామ్గా ఉండరా అని చెప్పేసి వాళ్ళైతే బయలుదేరుతారనమాట పెళ్లి దగ్గరికి. బయలుదేరడం చూసరికి అక్కడ శృతి లేకపోయా. ఇంకా అక్కడికి రవి కూడా వస్తాడు. రవి వచ్చేసి ఎక్కడ రా శృతి, పైన ఉందా అని చెప్పి అడిగేసరికి, ఆల్రెడీ అక్కడే ఉంటాడు తను, పైన ఉందా అంటే లేదు డబ్బింగ్ చెప్పాలని చెప్పి స్టూడియోకి వెళ్ళిపోయింది అనేసరికి ఇంకా రోహిణి వాళ్ళు ఉండేసి, అవునా పైన ఉంది అని చెప్పి అనుకున్నామే అని చెప్పి అనేసరికి లేదు అని చెప్పేసి తనైతే చెప్తాడు. మీరు వెళ్ళండి తనైతే వస్తుందిలే అని చెప్పి చెప్తాడనమాట రవి. ఇంకా సరే అని చెప్పి వీళ్ళు వెళ్తుంటారు. కానీ బావులకి డౌట్ వస్తుంది. బాలుకి డౌట్ ఇచ్చి, అరే ఏమైందిరా చెప్పు అంటే ఫస్ట్ చెప్పడు. ఏమీ లేదులే అంటే, లేదు ఏదో ఉంది చెప్పు అనేసరికి జరిగిందంతా చెప్తాడు. చెప్పేసరికి మీనా ఉండేసి అంటుంది, నీ తప్పేం లేదు కదా అని చెప్పేసి మీనా కూడా అంటుంది. అలాగే రవి అది బాలు కూడా అంటాడు, నీ తప్పే ఉందిరా, పక్కన వాళ్ళకి హెల్ప్ చేసావు అంతే కదా, నీ తప్పు కూడా ఏం లేదు కదా. అయినా కూడా సరే అని చెప్పి ఇంకా శృతికి ఫోన్ చేద్దామంటే స్విచ్ ఆఫ్ వస్తున్నది. సరేరా వాళ్ళని తీసుకొని నువ్వు వెళ్ళు, మేము ఎలా అయినా సరే తనని తీసుకొని వస్తాము, శృతిని తీసుకొస్తాము అని చెప్పేసి మీనా బాలు అయితే బయలుదేరుతారనమాట. బయలుదేరేసి ఇంకా వాళ్ళైతే ఎక్కడికి వస్తారు, తన డబ్బింగ్ చెప్తుంది కదా ఆ ప్లేస్కి అయితే వస్తారు. వచ్చి అడుగుతారు, ఇక్కడ శృతి వచ్చిందంటే రాలేదు, ఏదో ఫంక్షన్ జరుగుతున్నది అని చెప్పేసి రాలేదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. కట్ చేస్తే ఇంకా వీళ్ళని చూపిస్తారనమాట. వీళ్ళు ఒక్కొక్కరు వస్తుంటారు కదా. వీళ్ళు వచ్చిన తర్వాత, అబ్బా ఖర్చు మనది లేకపోయినా సరే బాగా చేశారు వేంకుల వాళ్ళు, శృతి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బాగా చేశారు
అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. బాలు వాళ్ళ నాన్న అయితే అంటాడు. అంతలోపల మనోజ్ ఉండేసి అంటాడు, అయినా కూడా మన నాన్న చేత ఏమీ చేయించేటట్టు ఏం కనిపించట్లేదులే అనేసరికి వాళ్ళ అమ్మ ఉండేసి, అరే నాన్న చులకం చేసి మాట్లాడావంటే తిప్పించి కొడతాను రా అంటే, ఎవరిని అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. ఇంకా రవి ఫోన్ చేస్తుంటే ఆమె లిఫ్ట్ చేయడం లేదు కదా, స్విచ్ ఆఫ్ వస్తున్నది, రవి చేస్తానే ఉంటాడు. అంతలోపల వాళ్ళ అమ్మ వచ్చేసి, అరే పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవాలా నువ్వు, కంట్రోల్లో పెట్టుకోవాలా నువ్వు అని చెప్పేసి అంటుంది. దానికి బాలు వాళ్ళ నాన్న ఉండేసి, నువ్వు ఫంక్షన్ అయిపోయేదాకా కామ్గా ఉండు అంటే, ఇప్పుడు నేనేం చేశానంటే చూసావా, నువ్వే నా కంట్రోల్లో ఉండడం లేదు, మళ్ళీ వేరే వాళ్ళని కంట్రోల్లో ఉండమని చెప్తున్నావా అని చెప్పనేసరికి, నేనేం మాట్లాడలేదు కదండి అనేసరికి రవి ఉండేసి, ఇంక మీరంతా లోపలికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళైతే లోపలికి వెళ్తారు. అలాగే శృతి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫంక్షన్కి అయితే వస్తారు. అంటే వాళ్ళే కదా చేపించింది, వాళ్ళు వస్తారు. వాళ్ళని ఏం పట్టించుకోడు, ఎందుకంటే పాపం రవి టెన్షన్లో రవి ఉన్నాడు, వాళ్ళని ఏం పట్టించుకుంటారు. ఇంకా వాళ్ళైతే లోపలికి వస్తా శృతి వాళ్ళ నాన్న అంటాడు, ఇప్పుడు ఆయన బావగారు అని పిలవాలంటే నాకు తేళ్ళు జెల్లు పాకినట్టు ఉంటాయి అని చెప్పేసరికి శృతి వాళ్ళ అమ్ముండి, మీరు లోపలికి వెళ్ళినాక ఏమీ మాట్లాడకండి, కామ్గా ఉండండి అని చెప్పనంటుంది. ఇంకా వాళ్ళైతే లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత బాలు వాళ్ళ నాన్న నమస్కారం సార్ అంటాడు. బాగా అనిపించింది నాకైతే, నమస్కారం సార్ అనేసరికి ఇంకా వీళ్ళ అమ్మ ఫ్రెండ్ ఉంది కదా ఆవిడ, అదేంటి అన్నయ్య గారు బావగారుని పిలవాలి కదా సార్ అంటున్నావు ఏంటి అంటే, నాకు హెడ్గానే ఆయనకు తెలుసు, అందుకే నేను సార్ అంటున్నానులే, ఆ గౌరవము ఆ మర్యాద అలాగే ఉండనిలే అని చెప్పి చెప్తారు. ఇంకా ఉంటారు. కూర్చునేసరికి ఈ అమ్మ ఏమో రాకపోయా, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకడు పల్లీలు తింటా ఉంటాడు కదా పార్కులో, అతను కూడా వస్తాడు. రవి ఎవరు పిలిచారు మిమ్మల్ని అనేసరికి ఆయన దగ్గర ఏమో మనోజ్ పిలిచారని చెప్తారు. మనోజ్ అడిగితేమో బాలు పిలిచాడు అని చెప్పి అంటాడు. ఆయన మందు కోసం వచ్చాడనమాట. ఆయన ఏంటి మందు లేదా అని చెప్పేసి మనోజ్ని అడిగితే, అదేమీ లేదు, మొన్న నాకు ఫంక్షన్ జరిగినందుకే నాన్నకు కోపం వచ్చింది, అదైతే ఏమీ లేదు అని చెప్పేసి తనైతే చెప్తాడు. ఇంకా ఆ తర్వాత బాలు ఫ్రెండ్ ఉన్నారు కదా ఆయన కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు అంటే, లోపలికి వెళ్ళి వస్తారులే అని చెప్పేసి రవి చెప్తాడు. అతను కూడా లోపలికైతే వెళ్తాడు. బాలు ఫ్రెండ్ కూడా కొంచెం సేపు తర్వాత అడుగుతాడు, ఎక్కడ మా మీనా వాళ్ళు వెళ్ళారు కదా పిలుచుకురావడానికి అంటే, నీకెలా తెలుసు అంటే, నాకు తెలుసులే అంటే, వస్తుందంటావంట, వస్తుందిలే ఏం కాదులే, ఆమె ఎక్కడికో పోలేదు వచ్చి ఉంటుందిలే, నువ్వైతే నవ్వుతా ఉండు అని చెప్పేసి బాలు ఫ్రెండ్ కూడా చెప్తాడు. ఎవరికి తన పేరు మర్చిపోయా, శృతి వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్తారనమాట. గబాన పేర్లు గుర్తు రావట్లా చెప్తాడనమాట. ఇంకా అతి సరేలే అని చెప్పి అతనైతే ఫోన్ చూసుకుంటా ఉంటాడు. ఎంతసేపు చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తానే ఉంది. అంతలోపల శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వస్తారు రవి దగ్గరికి. వచ్చేసి, ఎక్కడ మా అమ్మ ఎక్కడంటే, మీరు కూడా చూస్తున్నారు కదా, మీకు కూడా ఫోన్ ఉంది కదా చేసుకోండి అని చెప్పి తను కూడా చెప్తారు. చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఇక్కడ ఏం మాట్లాడు, వాళ్ళ అమ్మ ఉండేసి మీరు ఏం మాట్లాడకండి, వచ్చి కూర్చోడు పదండి అనేసరికి రవి వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, అమ్మ నువ్వు డ్యాన్స్ చేయమ్మా నువ్వు అని చెప్పేసరికి, నేనా అంటే నువ్వే చేయమ్మా అంటే, సరే ముందు పిల్లల చేత చేపిస్తాను అని చెప్పి ఆ పిల్లలు డ్యాన్స్ చేస్తారు. వచ్చింది మెల్లగా వచ్చింది అనే సాంగ్కి పిల్లలు డ్యాన్స్ చేస్తారు. ఈమె కూడా బాగా భరతనాట్యం చేస్తుంది వీళ్ళ అమ్మ కూడా. శృతి వాళ్ళ నాన్న కామ్గా మూసుకొని ఉండొచ్చు కదా, ఆయన ఉండేసి, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగ ఎంత వయసు వచ్చినా డ్యాన్స్ చేస్తారా అని చెప్పేసి బాలు వాళ్ళ నాన్నతో అడుగుతారు. అది భరతనాట్యమే కదా ఎవరైనా చేసుకోవచ్చు అంటే, నువ్వు ముందుగానే ఎంకరేజ్ చేస్తుంటే నువ్వు డ్రైవర్గా ఉండేవాడివి కాదు, ఆమె మంచి నాట్యం చేసుకుంటా వాళ్ళ హస్బెండ్ అని చెప్పుకునేవాడివి అనేసరికి, నా ఉద్యోగం నాది, ఆమె ప్రొఫెషన్ ఆమెది అని చెప్పేసి, నాకు డ్రైవర్ లాగా ఉండి రిటైర్డ్ అవ్వడమే మేలు కానీ ఇట్లా ఉద్యోగం చేస్తా ఏదో కల్తీగా చేస్తా ఉండేసి ఇలా ఉండడం నాకు ఇష్టం లేదులే అని చెప్పి అంటాడు. ఇంకా శృతి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతోనే చెప్తాడు, చూడు నన్నే అంటున్నాడు అంటే, అందుకేనండి మిమ్మల్ని కామ్గా ఉండమని చెప్పేది, మీరు కామ్గా ఉండండి అని చెప్పేసి తనైతే అంటుంది. ఇంకా మళ్ళీ వీళ్ళమ్మ డాన్స్ చేస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. ఎక్కడ అంటే, వస్తుందేమో మళ్ళీ డాన్స్ చేయపోమా అని చెప్పి మళ్ళీ డాన్స్ చేయడానికి కూడా పోతున్నప్పుడు ఇంకా అత్తగారిని కూడా పిలువనేసరికి ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ అత్తగారు కూడా వస్తారు. కానీ బాలు వాళ్ళ నాన్న ఇప్పుడు అడగల, నీ వైఫ్ కూడా మా వైఫ్తో డాన్స్ చేస్తున్నదని చెప్పి అడగల, అదే సంస్కారం అంటే. ఆయనైతే ఏం మాట్లాడలే, నవ్వుకుంటానే ఉన్నాడు అనమాట ఆయన కూడా. ఇంకా ఈ ముగ్గురు డాన్స్ చేస్తుంటారు. అక్కడ మనోజ్ వచ్చేసి రవితోటి, అరే ఈ ముసలాళ్ళ డాన్స్ చూడడానికి వచ్చామా ఇక్కడికి, కేక్ వస్తే తినేసి పోదాం కదంటే, తినరా కేక్ తిను అని చెప్పేసి రవి అయితే బయటికి వెళ్తాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా వచ్చి, ఎక్కడరా అని చెప్పి అడుగుతుంది. లేదు ఇంకా వీళ్ళు కూడా వచ్చేసి, ఎవరు
మనోజు వాళ్ళ వైఫ్ రోహిణి కూడా వచ్చేసి ఏదో జరిగింది వీళ్ళ మధ్య అని చెప్పేసి మనోజు కూడా చెప్తుంది. ఏం జరిగిందంటే ఏదో జరిగింది చూడు, రవి మొహంలో టెన్షన్ కనిపిస్తూ ఉంది చూడు అని చెప్పేసి అంటుంది. ఇంకా బాలు వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ లేదు అని అయితే తెలుస్తుంది. అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాలి, స్టూడియో ఉందా అంటే ఇంకొక ప్లేస్కి కూడా వెళదాము అని చెప్పేసి ఆ ప్లేస్కి కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంటారు. వీళ్ళైతే భలే డాన్స్ చేశారు. అబ్బా లాస్ట్ పేజ్ పోస్టర్ అయితే భలే ఉంది వాళ్ళిద్దరిది మాత్రము. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్. రేపు శృతి ఇంతకే వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తమిళ్లో అయితే చూడను, తెలుగులో చూస్తా ఉన్నాను నేను. మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.